బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 24 రోజులు అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే ఈ రోజు వీకెండ్ కాబట్టి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా కూడా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా కూడా రెండో రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే దూసుకెళ్లిపోవడం జరుగుతుంది. మరి వీకెండ్ ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నడిచిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమాకి మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే ఈ సినిమాకి ఇప్పటికి కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 13,15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 62,80 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 68,72 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 9వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 3,20 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 3,77 లక్షల రూపాయలని ఈ సినిమా ఈ రోజు ఇండియాలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ప్రతి సాటర్డే కూడా ప్రతి సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,20 లక్షల రూపాయలు ఈరోజు సొంతం చేసుకుంటుంది. ఓవరాల్గా ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 4,97 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనలీ నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారి మెయిన్ రోల్లో నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 73 కోట్ల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు సండే కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 100 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. మరి 100 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నడిచిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ సినిమా కూడా పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే కలెక్షన్స్లో కూడా మంచిగా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 29 కోట్ల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే మన ఇండియాలో ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 22,42 లక్షల రూపాయలు సొంతం చేసుకుంటుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా ఈ రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి శనివారం రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 27,42 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్లీ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 55 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ రేపు ఈ సినిమా సండే కాబట్టి రేపు కూడా అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్ళడం జరుగుతుంది. మరి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 23 రోజులు అంటే నిన్నటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 424,58 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వీకెండ్ అయినప్పటికీ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంత పెద్దగా కలెక్షన్స్ అయితే రావడం లేదు, కానీ ఇండియా నుంచి మాత్రం మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఇండియాలో ఈ సినిమా దాదాపుగా 90 లక్షల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 24 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 425,55 లక్షల రూపాయలు అయితే సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ అయితే పెద్ద సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట మా ఇంటి బంగారం పెద్ద ఇంకా వెల్కమ్ టు ది జంగల్ మూవీకి సంబంధించి సాటర్డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరి యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.